మాజీ పోలీస్ ఆఫీసర్ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు వాళ్ళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నిన్న వేటు న్యూస్లో ముఖ్యమంత్రి గారి మాట్లాడిన మాటలను అవహేళన చేస్తూ వికటహాసం చేస్తూ అవమానపరుస్తూ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాట్లాడినాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని ఈ పోక్సో కేసు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలీసులు తీసుకుంటున్న యాక్షన్స్ మీద వాళ్ళు మాట్లాడితే అవి శుద్ధ తప్పు, అవన్నీ అబద్ధం అని చెప్పేసి అని వికటహాసం చేస్తూ, నేను సూటిగా ఒక దళిత బిడ్డగా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒకటే మాట్లాడుతున్నా. మీ పార్టీలో కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. ఈ కేసు గురించి మీరు ఎందుకు ముందేసుకొని మాట్లాడుతున్నారు? మీకు తెలుస్తలేదేమో కానీ మీరు ఐపీఎస్ చదివినరు. ఐపీఎస్ యొక్క విలువలకు తిలోదకాలిచ్చి పోలీస్ డిపార్ట్మెంటే పూర్తిగా అబాస్పాలు చేస్తూ మీరు మాట్లాడడం జరిగినట్టు స్పష్టంగా కనపడుతుంది మీ మాటలలో. అంటే మీరున్నప్పుడు పోలీసు వ్యవస్థ చాలా బాగుంది, మీరున్నప్పుడు మీరు చాలా బాగా పనిచేసినారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థ అంతా బస్టు పట్టింది, అందరు ఎవరు సక్రమంగా పనిచేయట్లేదని చెప్పేసి అని పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు అవమానపరుస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ మీకు తీసుకొచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకొని ప్రవీణ్ సార్, మీరు నాకు అన్న అవుతారు, అయినా నేను మీ గురించి మాట్లాడక తప్పట్లేదు. నాకు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంత అవహేళనగా మాట్లాడింది. మీరు ఎన్ని తప్పులు మాట్లాడినట్టే హైకోర్టులో బండి భగీరథ్ బెయిల్ కోసం వేస్తే హైకోర్టు స్పష్టంగా క్లియర్ కట్గా అమ్మాయి మైనర్ ఉంది కనుక మేము నీకు బెయిల్ ఇవ్వమని చెప్పేసి అని సీరియస్గా త్రోసిపించింది, పక్కకు నెట్టేసి. అమ్మాయి తరపు నుంచి మాట్లాడేది గవర్నమెంట్ క్లియరే కదా, గవర్నమెంట్ నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటరే కదా ఆమె తరపు నుంచి మాట్లాడేది. పోలీసు వాళ్ళు పెట్టిన కేసు తప్పని చెప్పేసి అని నాకు బెయిల్ ఇవ్వండి అని పోయింది భగీరథ్ హైకోర్టు పోయాడు. ఆ అమ్మాయి వయసు మైనర్ కాదని పోయాడు. కానీ మైనర్ అని చెప్పేసి అని వాదించింది ప్రభుత్వ అడ్వకేట్లు కదా. ఇంకొకటి, బండి సంజయ్ గురించి సోషల్ మీడియాలో పెడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని మీరు మాట్లాడారు. అది ఆంధ్రజ్యోతి పేపర్లో స్పష్టంగా వచ్చింది. ఏమని? బండి భగీరథ్ కేసులో సంజయ్ పేరు వాడొద్దు. ఓకే, దాని పక్కనే కళ్ళు తీసుకొని చూడండి ప్రవీణ్ అన్న, బీఆర్ఎస్ నాయకులారా. సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు, బాధిత బాలిక ఆమె తల్లిదండ్రుల ఫోటోలు వీడియోలు ప్రసారం, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో నిర్వాహకులపైన చర్యలు, 41 యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా అకౌంట్లో గుర్తింపు, పేట్ బషీర్బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి అది చేశారు. అంటే అమ్మాయి గురించి, అమ్మాయి తల్లిదండ్రుల గురించి సోషల్ మీడియాలో పెట్టిన దొంగల మీద 41 యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు పెట్టారు పోలీసులు. నీవేం మాట్లాడుతున్నావంటే అసలు ఈ అమ్మాయి వీడియోస్ పెట్టారు కదా, వాటిని పెట్టొద్దని వార్నింగ్ ఇవ్వలేదు ఎందుకు? వాటి పెట్టిన మీద కేసులు కట్టండి అని చెప్పేసి చెప్పలేదు ఎందుకు? అది మీరు అడిగవచ్చు కదా, ఆమె తరపు నుంచి మాట్లాడవచ్చు కదా మీ అడ్వకేట్లతో నుంచి అని చెప్పేసి అని ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇది ప్రభుత్వం ఇచ్చిన అడ్వకేట్ మాట్లాడితేనే ఇదంతా జరుగుతున్నది. మీ పార్టీ అడ్వకేట్లు కట్టబెట్టారేం? ఇంకోటి, నువ్వు మాట్లాడుతూ కేటీఆర్ మీద కేసు విషయంలో, కేసీఆర్ కేసు విషయంలో, హరీష్ రావు కేసు విషయంలో 17 కోట్ల రూపాయల 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వృధాగా రేవంత్ రెడ్డి గారు. ఈ అమ్మాయి గురించి అడ్వకేట్ పెట్టవచ్చు కదా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అడ్వకేట్లు. అంటే జాతీయ స్థాయి ఏముంది, ప్రాంతీయ స్థాయి ఏముంది? అమ్మాయి మైనర్ గర్లు, పోక్సో కేసు అయింది, ఖచ్చితంగా దోషులను శిక్షిస్తారు, అరెస్ట్ చేస్తారు. నిజంగానే ప్రభుత్వము బండి సంజయ్ కండగా ఉంటే, ఆయన కొడుకు కండగా ఉంటే బీజేపీ వాళ్ళు కేంద్రంలో మేనేజ్ చేస్తారు కదా జడ్జీలను, అట్లా మేము చేయొచ్చు కదా. ఇక్కడ చేసినామా? చేయలేదు కదా. బండి సంజయ్ది
అలా కొడుకుది కేసును నీకు బెయిల్ ఇవ్వమని చెప్పేసి కొట్టేపించలేదు కదా. వాదించిన ఎవరు? గవర్నమెంట్ అడ్వకేట్లు కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కదా. అన్నీ పచ్చి అబద్ధాలు. మీ బీఆర్ఎస్ పార్టీకి ఏం పనిపాట లేదు. ఏం కక్ష సాధింపు చర్య కేటీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదా ప్రవీణ్ అన్న? ఈ కారు రేసుల దాంట్లో అవినీతి జరగలేదా ప్రవీణ్ అన్న? హరీష్ రావు దాంట్లో లేడా ఫోన్ ట్యాపింగ్ దానిలో? మీరు సుతపూసాయి మాట్లాడితే ఎట్లా? మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ను, ఇదే కేసీఆర్ను, ఇదే హరీష్ రావును బండ బోట్లు దిట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి ఎవరుగా నువ్వు వాళ్ళ పార్టీ పునీతులైంది, నువ్వు కూడా దాంట్లో పోయి పునీతులు అవుతావే. అలా తప్పులు నేరాలని మర్చిపోతావు. అప్పుడే మీరు అంటే కొంత గౌరవం ఉంది దళిత వర్గాలు. ఆ గౌరవాన్ని మీరు బీఆర్ఎస్ కోసం అబాస్ పాలు కాకుండా రేవంత్ రెడ్డి గారి గురించి అంత అవహేళనగా మాట్లాడవలసిన అవసరం ఏంది? ప్రభుత్వము ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ తగు చర్యలు తీసుకుంటుంది. అది 9 రోజులు అయిందా, 2 రోజులు అయిందా, 3 రోజులు అయిందా, 4 రోజులు కాదు. అసలు ఆ పోలీస్ ఆఫీసర్ నియమించిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర మాట్లాడి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్ చేసి పగడ్బందీగా 6, 5 అన్నీ పెట్టేసి అసలుకి అతన్ని 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టుగా సెక్షన్స్ పెట్టింది ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత కదా. పోలీసులు రంగంలో దిగి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసిన తర్వాత కదా. ప్రభుత్వానికి కొన్ని నీవు మాట్లాడినట్టుగా ఉండదు. నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నీకు తెలుసు ఎంత హద్దులు ఉండాలి, ఎంత హద్దులలో మాట్లాడాలి, ఎంత హద్దు మీరు ప్రవర్తించొద్దు, ఏ రకంగా కంట్రోల్ ఉండాలనే సంగతి మీకు పోలీసు దాంట్లో మీకు తెలియదా? ఇప్పుడు మీరు రాజీనామా చేసి బయటకు వచ్చే వరకల్లా రాజకీయ నాయకుడు అయిపోయి నీవు ఎక్కడి నుంచి అయితే వచ్చినావో ఆ డిపార్ట్మెంట్నే బదనాం చేసి మాట్లాడుతున్నావు. నీకు అసలు గుర్తింపించిన డిపార్ట్మెంట్ని ఈరోజు నీవు అబాస్ పాలు చేసి మాట్లాడుతున్నావు. అది మీకు వస్తలేదా? మీకు తెలుస్తలేదా? అంటే రేపు నాడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, నేను ఏదన్నా శాఖకు మంత్రిని అవుతానని చెప్పేసి అనుకుంటున్నాయండి. నీవు కరడ బత్యాలు తింటాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, గుర్తుపెట్టుకో. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి గుర్తింపు పోతుంది కనుకనే మళ్ళీ మేము ఇక్కడ ఆడపునాదులు వేసినాం, మేము కట్టినాం హాస్పిటల్ ఇవి చూడండి అని చెప్పేసి తిరుగుతురు. ఇవి మేము చేసినాం చూడండి, మీరు చూసినామని చెప్పేసి. మీ సొంత డబ్బులతోనే ఇచ్చింది కాదు, మీ సొంత డబ్బులతోనే కట్టింది ఏం కాదు, ప్రభుత్వ ప్రజల సొమ్ముతోనే కట్టిండ్రు. మీరు నాయకులను కాపాడుకోవడానికి కావాలని బండి భగీరథ్ కేసులో ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారిని హేళన చేసి మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడుతుందని చెప్పేసి. ఇంకొకటి 18 గంటలు పని చేస్తాడు ఆయన. పోలీసు అధికారులనే కానీ డిపార్ట్మెంట్ అధికారులనే కానీ నిలదీసి అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు పిలిచిండ్రు, మేమేం సమాధానం చెప్పాలని చెప్పేసి అని ఆలోచన చేస్తున్నాను అన్నమాట. వాస్తవం కదా. అంటే నీవు ఒక ముఖ్యమంత్రి గారిని ఎంత అవహేళనగా మాట్లాడేంత స్థాయికి మీరు ఎదగలే. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, కానీ మీరు ఒక రాజకీయ నాయకుడిగా లోక జ్ఞానం కూడా అవసరం. ప్రవీణ్ అన్న, మీ తమ్మునిగా చెప్తున్నాం, మేము మీకైనా వయసులో చిన్నోళ్ళం, కానీ ఒక ముఖ్యమంత్రి గారి విషయంలో ఆ రకంగా అభాస్పాలు మాట్లాడు పద్ధతి కాదు అది. మీరు ఈ కేసు విషయంలో ఖచ్చితంగా ఎవడు హరిహరాదులు అడ్డొచ్చినా బండి భగీరథను అరెస్టు చేస్తారు, ఖచ్చితంగా అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇంకొక మాట మాట్లాడతారు. డిసెంబర్ 31, 2025 మళ్ళీ అప్పటి నుంచి కదా, మొత్తం సంవత్సర కాలం కదా, 25 నుంచి డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 26 ఇప్పుడు దాదాపు 15 నెలల వ్యవహారం ఇదంతా. 14 నెలల వ్యవహారం, సంవత్సరంన్నర కాలం ఇదంతా. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినరు, ఏ గుడికి పోయినరు, ఏ లాడ్జికి పోయినరు, ఏ దానికి పోయినరు అనేది మొత్తం పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు నీకు తెలియదా? ఎక్కడ తిరిగినరు అవన్నీ చూడాలి అని చెప్పేసి అని తెలియదా? ఆల్రెడీగా బండి భగీరథ్ ఇచ్చిండు దరఖాస్తు, అందులో రాసిండ్రు. ఈ అమ్మాయి కూడా చెప్పింది.
వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలనేది నీకు తెలియదా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తివి కావాలని వాళ్ళకి ఎవ్వరికి మాటలు రావు. ఎందుకంటే వాళ్లకు చట్టాల సంగతి తెలియదు, దీని సంగతి నీకు తెలుసు కనుక నీవు ఆ చట్టాలను పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టడానికి వినియోగిస్తున్నావు. ఇప్పుడు గతంలో మీరున్న అనుభవాలను అన్నింటినీ కూడా పోలీసులు ఇట్లా చేస్తారు చూడని చెప్పేసి అంటే మీరు చేసిండ్రేమో గతంలో ఇట్లా ఈ తప్పుడు వాదనలు, తప్పుడు కేసులు, దోషులను అరెస్ట్ చేయకుండా మంచిగా పనిచేసిన వాళ్ళని ఎన్కౌంటర్స్ చేసి పడేయడం, ఇవన్నీ చేసిర్రు మీరు కదా. కనుక మీరు చేసిరు కనుక ఇప్పుడున్న పోలీసు వాళ్ళు కూడా అట్లే చేస్తారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మీద ఉన్న హోంశాఖ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ ఎవరైనా సరే నేరం జరిగినప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని విచారణ జరిపి సాక్ష్యాలు బలంగా తీసుకొని అన్నిటిని సేకరించి ఖచ్చితంగా కేసును బలంగా చేసి ఛార్జ్షీట్ వేసి 164 రిపోర్ట్ ప్రకారం అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా అన్ని రకాలుగా సేకరించి అరెస్ట్ చేస్తారనే సంగతి మీకు తెలియదా? మీరు కావాలని నీవు ఇంత పెద్ద చెట్టులాగా మారడానికి కారణమైన ఈ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ను బదనాలు లేపి మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో ప్రవీణ్ సార్, ప్రవీణ్ అన్న గారు, ఇది మీకు తగదు. మీరు ఈ తాత్కాలిక రాజకీయాలు ఇవన్నీ మీరు దాంట్లో ఉన్నారు, రేపటి నాటి దేంట్లో పోతారో తెలియదు. ఇప్పుడు దాంట్లో ఉండి వాళ్ళకు దమ్ము లేదా మాట్లాడడానికి? కేటీఆర్కు మిగతా అంశాల్లో మాట్లాడలేదు నేను ఎప్పుడు కూడా. మిగతా అంశాల్లో, మిగతా విషయాల్లో నిన్ను ఎక్కడ కూడా ఆ పార్టీ మాట్లాడనియలే. కానీ ఈ అమ్మాయి విషయంలో ఎందుకు మాట్లాడేసారంటే నువ్వు పోలీసులు ఈ రకంగా నీకు తెలుసు కదా అన్నీ చట్టాలు ఎట్లా జరిగినాయి, ఆ అమ్మాయి దగ్గరికి ఎవరిని పంపాలి, లేకపోతే ఎవరు ఎంక్వైరీ చేయాలా, ఏం చేయాలనే విషయాలు నీకు తెలుసు కదా. వాళ్ళకి తెలియదు. మళ్ళీ అవే వాళ్ళకి చెప్పించి వాళ్ళతో మాట్లాడచ్చు కదా. వాళ్ళు అట్లా మాట్లాడనియాలి. నేను మొదలుపెట్టి నేను పరిపోషణ చేయాలని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అది కూడా నీవు ముందు చూడడం కాదు, వెనక కూడా చూసుకో. నీవు ముఖ్యమంత్రి మీద మాట్లాడడం అనేది తప్పు. నీవు క్షమాపణ చెప్పు. ఖచ్చితంగా అట్లా ఇంకోసారి ప్రెస్ మీట్లు అట్లా పెట్టి మాట్లాడకు. ఎందుకంటే ఇప్పటికే దళితులలో సమాజంలో నువ్వు బదనాం అయిపోయావు. బీఎస్పీ పార్టీ విడిచిపెట్టి బీఆర్ఎస్లో పోయి వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చాలా గొప్ప నాయకులని ఎప్పుడైతే నీవు ఏ నోటితోనైతే ఈ లీడర్లను బీఆర్ఎస్ వాళ్ళని తిట్టినావో అదే లీడర్లను మరి నువ్వు మెచ్చుకుంటున్నప్పుడే నీకున్న విలువలు పోయినాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు మన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని మళ్ళీ ఆయన మీద లేనిపోయి ఆయన అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ నవ్వుకుంటూ మాట్లాడడం అనేది నీకు తగినది కాదని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మానుకోండి, ఇటువంటి మాటలు మానుకోండి అని చెప్పేసి అని కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బాధ్యతమైనకు న్యాయం చేస్తాడు. దోషులను ఎంతటి వారినైనా కూడా శిక్షిస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. నీవు చెప్పే కళ్ళబొల్లి మాటలు, నీవు చెప్పే వెక్కిల్ నవ్వులు అందరూ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. బీఆర్ఎస్ నీతో ఏం చెప్పిస్తుంది అనేది కూడా గమనిస్తున్నారు అని చెప్పేసి ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలుసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా.